శిథిల వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు భయాందోళనలో విద్యార్థులు పట్టించుకుని విద్యాశాఖ అధికారులు కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామం మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిల వ్యవస్థలో ఉన్న పట్టించుకుని అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువుకుంటున్న విద్యార్థులు వర్షం వస్తే ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. వర్షం వస్తే స్కూల్ తరగతి గదులు నీటితో మునిగిపోతున్నాయని, విద్యార్థులకు పైనుండి నీటిధార కారుతూ పాఠ్య పుస్తకాలు తడుస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో కనీస మౌలిక సదుపాయాలు, బాత్రూమ్, టాయిలెట్స్ సౌకర్యాలు లేవని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే పట్టించుకొని మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరారు. అన్నగారే కరెక్ట్ కొని ఒకటి జెడ్పీహెచ్ఎస్ చుక్కాపూర్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ 6వ తరగతి నుంచి చదువుతున్నాను. మేము 8వ తరగతిలో ఉన్నప్పుడు మా పాఠశాల నిర్మాణం మొదలుపెట్టారు. ఇంకా 10వ తరగతికి వచ్చాము, కానీ ఇంకా కాలేదు. మేము క్లాస్లో ఉన్నప్పుడు వర్షం పడితే పైనుంచి వాటర్ వచ్చి బుక్స్లో తడుస్తున్నాయి. మాకు టాయిలెట్స్ కరెక్ట్గా లేవు. గ్రౌండ్ మొత్తం తడిచిపోతుంది, బుద్ధ అవుతుంది వర్షం పడ్డప్పుడు. నేను 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నేను 6వ తరగతి నుంచి చదువుతున్నాను. ఇక్కడ మాకు 8వ తరగతిలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. మాకు వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. క్లాస్ రూమ్లోకి వాటర్ వస్తున్నాయి. గ్రౌండ్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆడడానికి వస్తలేదు, వాష్రూమ్స్ కూడా వెళ్ళడానికి వస్తలేదు, బాత్రూమ్స్ కూడా లేవు. తొందరగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ కావాలని కోరుతున్నాను.